ఏబిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ప్రభుత్వ హోమియోపతి వైద్యురాలిగా పట్టణానికి చెందిన డాక్టర్ ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. నారావారిపల్లిలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సీఎం కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాంగంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగలు ప్రారంభమయ్యాయి. గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఊరి ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. తిరుపతిలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ చేసి అనంతరం వినియోగదారుడితో సీఎం ముచ్చటించారు. తిరుమల లడ్డూ కౌంటర్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయప్రాంతులకు గురై పరుగులు తీశారు. పలమనేరు ప్రభుత్వ హోమియోపతి వైద్యురాలిగా పట్టణానికి చెందిన డాక్టర్ ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. పలమనేరు ప్రముఖ న్యాయవాది లేట్ మోహన్ రామిరెడ్డి కోడలైన ఆమె 2023 ఏప్రిల్లో ప్రభుత్వం నిర్వహించిన ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 3 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో ఉమారాణి మొదటి స్థానంలో రాణించింది. ఇలా ఉండగా ఈ నెల 13న ఆమెను హోమియోపతి వైద్యురాలిగా నియమిస్తూ ఆయుష్ కడప రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందాయి. గత కొన్నేళ్లుగా పలమనేరు హోమియోపతి వైద్యశాలలో ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో పలమనేరులో ఈమెకు పోస్టు కల్పించారు. దీంతో సోమవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ బాధ్యత ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉండేది మా ఊర్లోనే ఉండవా ముందు ఏం చేయాలి ఉండే అయ్యో బలేదాన్ని గమ్మున ఉంది. నారావారిపల్లిలో ఘనంగా భోగి సంబరాలు చేసుకున్నారు. సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు. First, second, okay. Right, right. పెద్ద కొంచెం అన్నా కొంచెం వెనక్కి జరగనా ప్లీజ్. అమ్మా మస్తీ డ్యూటీ పొందుకూడదురా. హరి హరి థర్డ్ ప్లేస్ అడే నోడుకోండి. ఇప్పుడు ఆ సర్కిల్
సర్కిల్ దాటి బయట రాకూడదు. నాన్న రామాంజులు బెలూన్ తీసుకురావచ్చు రెండు. అందరూ క్లాస్ కొట్టి వచ్చి ఇంకా బాగుంటుంది చిన్నపిల్లలు ఆడేదానికి. ఆ సర్కిల్ దాటి బయట రాకూడదు అన్న. బయట వచ్చాయి. థర్డ్ ప్లేస్ ఓకే. తను అంత హోదా ఉన్నప్పటికీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయడం ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసినటువంటి చిరంజీవి దేవాంశికి హృదయపూర్వక అభినందనలు. వెరీ గుడ్ అన్న. Stop. Very good. తీసుకుంటారా ఇరికి కొంచెం First place goes to వాళ్ళు వెళ్ళిపోయినా ఫస్ట్ ప్లేస్. రితిక, ప్రణీత, లౌకిక. ఇది మ్యూజికల్ చైర్స్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ముందు నుంచి లౌకిక వస్తాను. ఫస్ట్ ప్లేస్ ఎం తేజ, సెకండ్ ప్లేస్ డి తేజస్విని కుమారి, కే శృతి హర్షిని, థర్డ్ ప్లేస్ కే శృతి హర్షిని. బ్యాగ్ పట్టుకోవాలి. నెక్స్ట్ రండి బ్యాగ్. ఫస్ట్ ప్లేస్ కే శృతి హర్షిని, థర్డ్ ప్లేస్ కే జాహ్నవి. అప్పకు పోవాలి. గండి బ్యాగ్ లో
లెమన్ స్పూన్ లో అమ్మాయిలు. థర్డ్ ప్లేస్ గోస్ టు కే సజీనా. థర్డ్ ప్లేస్ గోస్ టు కే సజీనా. బాయ్స్ నాలుగైపోయింది. బాయ్స్ రెడ్డి రూపేష్. థర్డ్లీ shoulder pushing is also called as cockfight. Shoulder pushing. First place goes to P. Tarun. Bonu. Third place Reddappa. Third place Reddappa. Reddappa. Musical chairs. First place Jaswant. Second place Inu Munish. Third place మీరమిత్తు. కంపనమ్మా ఇంకా ఆడుతున్నాను. నల్ల ఎల్లో షర్ట్ నువ్వు అడ్డం నెల కూర్చోండి. కింద కొంచెం అది మీరమిత్తులు కొంచెం వెనక్కి అందరూ రావాలి ప్లీజ్. థ్యాంక్ యూ నాన్న. అందరు రావాలి, పళ్ళు చూపించాలి, కోరిక ఏంటనాలి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాగంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గల్లా అరుణకుమారి వారి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఊరి ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. నాకు కొంచెం జరుగు నన్ను మీ సైడ్ వచ్చేసి పక్కకు వచ్చేసి పక్కకు చాలు చాలు మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు. ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు 3 రోజుల పండుగ. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమనుడు విహాన్
అందరూ వచ్చారు. మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరం కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతోటి ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవ్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం. కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగభాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని చెప్పి రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతిలో పైప్లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ చేశారు. అనంతరం వినియోగదారుడితో ముచ్చటించారు. కాఫీ ఉందా, పాలు ఉన్నాయా, టీ తీసుకో కొద్దిగా. ఓకే, నేను పెట్టిన టీ ఎట్టుంది రండి. ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా. ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు ఇప్పటికి? హౌ మెనీ కనెక్షన్స్ గివెన్ ఇన్ తిరుపతి ఆర్ దిస్ ఇన్ తిరుపతి? we have just started with pipeline system now. 5,000 houses are already connected. And after this connection, maybe 100,000 connections into your. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ నంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కమ్మి తాకద్దు, కమ్మిని కమ్మి తాకద్దు, ఎట్లా అవుతాను.